వరుడు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన అంశం కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అనగా మన మనసులోని భావాలను ఎదుటి వాళ్లకు తెలియపరచడం అండి. మీ అందరికీ తెలుసు, చిన్నప్పుడు పిల్లలు సైగల ద్వారా వాళ్ళకి కావాల్సింది తెలియజేసేవాళ్ళు. అది ఒక కమ్యూనికేషన్. మరి పెద్ద అయిన తర్వాత వర్డ్స్ ద్వారా, వాక్యాల ద్వారా మరియు భావాలని మంచి భాషలో ఎదుటి వాళ్ళకి తెలియపరచడం. కమ్యూనికేషన్ అనగా భావ వ్యక్తీకరణ అండి. లిమిటెడ్ వర్డ్స్ లో వీటిని తెలియపరచాలి. ఉదాహరణకి నేను ఒక విషయం గురించి ఎదుటి వాళ్ళకి చెప్పదలుచుకున్నా. నేను ఏ విషయం గురించి అయితే చెప్పదలుచుకున్నానో ఆ విషయం పట్ల నాకు పూర్తి జ్ఞానం ఉండాలి. ఎప్పుడైతే నాకు పూర్తి నాలెడ్జ్ ఉంటుందో అప్పుడే నేను ఆ విషయాన్ని క్షుణ్ణంగా ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతాను. ఎదుటి వాళ్ళ మనసులోకి నేను చెప్పేది రీచ్ అవుతుంది. మరి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠం చెప్పిన తర్వాత ప్రశ్నలు వేసినప్పుడు వారు ఎప్పుడైతే పాఠాన్ని బాగా వినగలరో అప్పుడే వారు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరు. మీ అందరికీ తెలుసు, నేడు మన ప్రధానమంత్రి మోడీ గారు కూడాను ఎన్నో సభలు, సమావేశాల్లో మాట్లాడుతూ ఉంటారు. అది చదువుకోనటువంటి సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే భాషలో ఉంటుంది. అదేనండి మరి కమ్యూనికేషన్ అంటే. మనం ఎంత ఫాస్ట్ గా మాట్లాడామో అని కాదు, ఎంత నెమ్మదిగా, ఎంత మంచి పదాలతోటి ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మాట్లాడతామో అదే కమ్యూనికేషన్ అండి. కమ్యూనికేషన్ అనగా 100% మాట్లాడేటటువంటి ప్రతి పదము కూడాను అర్థమయ్యే విధంగా ఉండాలి. మరి కమ్యూనికేషన్ చేయాలి అంటే గనక భావాలు వ్యక్తీకరించాలి. మన బాడీ లాంగ్వేజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఎన్నో కథలు, కొటేషన్స్ మొదలైనవి చెప్పవలసి ఉంటుంది. ఇవన్నీ కూడాను మనం చెప్పేటటువంటి సబ్జెక్ట్ కి రిలేటెడ్ చేసుకుని చెప్పాలన్నమాట. నేడు సమాజంలో ఎన్నో సూక్తులు ఉన్నాయి, ఎన్నో కథలు ఉన్నాయి, నీతి కథలు ఉన్నాయి. వీటన్నిటిని ఉదాహరణగా తీసుకుని మనం చెప్పినట్లయితే గనక ఎదుటి వాళ్ళ హృదయానికి అంశం త్వరగా రీచ్ అవుతుంది. అంతేకాకుండా వాళ్ళ మైండ్ లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా అవి గుర్తొస్తాయి. మీ అందరికీ తెలుసు, మీ అందరూ కూడాను చిన్నప్పుడు మీ ఇంట్లో అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ, తాతయ్యలు చెప్పినటువంటి కథలు నేడు కూడా మీకు గుర్తున్నాయి కదండి. మీకు గుర్తుండటమే కాదు, ఏ సందర్భంలో చెప్పారు, వాళ్ళు కథలు చెప్పినప్పుడు మనం విన్నప్పుడు మనతో పాటు ఎవరెవరున్నారు, ఎన్నో జ్ఞాపకాలండి అవేనండి. మరి ఇంట్లో పిల్లలు కూడాను ఉన్నప్పుడు మనం వాళ్ళకి కూడాను ఇవన్నీ కూడాను కమ్యూనికేట్ చేసినట్లయితే వాళ్ళు కూడా మరి సంతోషంగా ఉంటారు. వాళ్ళ భావాల్ని వాళ్ళు వ్యక్తీకరిస్తారు. ఎప్పుడూ కూడాను ఎదుటి వాళ్ళు ఏదైనా మాట్లాడేటప్పుడు మనం వాళ్ళని మధ్యలో డిస్టర్బ్ చేయకూడదండి. వారు చెప్పవలసినటువంటి అంశం మొత్తం కూడాను చెప్పే వరకు మనం ఏమీ మాట్లాడకూడదు. వారు చెప్పిన తర్వాత వారు చెప్పిన అంశంలో ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు ఉన్నాయి, తప్పొప్పులు ఉన్నాయి, వాటిని మనం తెలియపరచాలి. ఉదాహరణకి స్కూల్లో విద్యార్థులు డిబేట్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, ఎలక్యూషన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంటారు. మరి ఎలక్యూషన్ కి డిబేట్ కి తేడా ఉందండి. ఎలక్యూషన్ అంటే ఇచ్చినటువంటి అంశం గురించి మాట్లాడతారు. మరి డిబేట్ అంటే వాద వివాదం అండి. ఒక విషయం గురించి ఒకళ్ళు ఫర్ గా మాట్లాడితే ఇంకోళ్ళు ఎగనెస్ట్ గా మాట్లాడతారు. ఆ ఫర్ అండ్ అగెనిస్ట్ గా మాట్లాడేటప్పుడు ఆ పాయింట్స్ ని మనం స్ట్రెస్ చేసి చెప్పగలిగి ఉండాలి. మన హావభావాలు ఎదుటి వాళ్ళకి రీచ్ అవ్వగలిగి ఉండాలి. అదేనండి ఈ కళ యొక్క గొప్పతనం. సో కమ్యూనికేషన్ నేడు ప్రపంచంలో ఎంతో ఉపయోగం. మరి ఎవరైనా సరే విద్యార్థులు డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తయిన తర్వాత ఉద్యోగాలకి వెళ్ళాలి అంటే వాళ్ళకి 90% వచ్చిందా, 100% వచ్చినాయా, మార్కులతో సంబంధం లేదండి. వారు ఫ్రీగా ఉండి వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ ద్వారా విషయాల్ని అందించగలరా లేదా అనేటటువంటి నైపుణ్యాన్ని అబ్జర్వ్ చేస్తారు. మరి కమ్యూనికేషన్ లో కూడాను 4 అంశాలు ఉన్నాయి. ఒకటి, చక్కగా కమ్యూనికేట్ చేయాలి అనుకుంటే ముందు లిజనింగ్, వినికిడి అనేటటువంటిది చాలా అవసరం. ఎదుటి వ్యక్తులు చెప్పింది వినాలి. రెండోది స్పీకింగ్, ఎదుటి వ్యక్తులు మనల్ని ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగి ఉండాలి. మూడోది రీడింగ్, మనం ఎక్కువ పుస్తకాలు చదవటం వలన మనకి ఎన్నో పదాలు, తెలియనటువంటి పదాలు తెలుస్తాయి. అంటే పదభాండాగారం అభివృద్ధి చెందుతుంది. నాలుగోది రిటన్ అండి, మనం వ్రాసేటప్పుడు మన మనసులోని భావాలని చక్కగా పదాల ద్వారా వ్యక్తీకరిస్తాం. ఈ అన్నిటినీ కూడా ఫాలో అవుతారో తప్పకుండా వాళ్ళు మంచి కమ్యూనికేటర్ అవుతారు. సో అర్థమైంది కదండి. మీరు కమ్యూనికేట్ చేయాలి అంటే గనక మీకు లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్, రీడింగ్ ఈ 4 స్కిల్స్ ఎంతో అవసరం. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనకు ప్రజెంట్ చేస్తున్నటువంటి వరుడు టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుందాం. మరి మీకు నచ్చినట్లయితే మా వరుడు టీవీ సబ్స్క్రైబ్ చేయండి. మా నెక్స్ట్ రాబోయేటటువంటి కార్యక్రమాన్ని వీక్షించండి. ధన్యవాదాలు.